ఓం విఘ్నేశ్వరాయ నమః. మహాభారతము సభాపర్వము. జూదానికి ఆహ్వానము. పాండవులకు కౌరవులకు మధ్య జూదం ప్రారంభము. తప్పనిసరి పరిస్థితులలో ధృతరాష్ట్రుడు విదురునితో, విదురా, మనము ఒక సభ నిర్మించాము కదా, దానిని చూడటానికి ధర్మరాజు అతని తమ్ములతో ఆహ్వానించి నీతో తీసుకొనిరా అన్నారు. పొద్దుపోవటానికి దుర్యోధనుడితో ధర్మరాజు జూదం ఆడతాడు అన్నాడు. విదురుడు జూదం ఆడటము అనర్థమని ఎన్నిమార్లు చెప్పినా ప్రయోజనం లేకపోయింది. ఇక తప్పదని ఇంద్రప్రస్థానానికి వెళ్ళాడు. ధర్మరాజు విదురుని సాదరంగా ఆహ్వానించి విదురుని రాకకు కారణం తెలుసుకున్నాడు. ధర్మరాజు విదురునితో, మా పెదనాన్న ఆహ్వానం మన్నించి నీ వెంట వస్తాము. సభను చూస్తాం కానీ జూదం తగదు. జూదం వలన విభేదాలు వస్తాయి. అయినా ధృతరాష్ట్రుని ఆజ్ఞ మాకు శిరోధార్యము. అందుకని మీతో వస్తాము. హస్తినాపురంలో కుమారులతోనూ భీష్ముడు, ద్రోణుడు, శల్యుడు, అశ్వత్థామ మొదలైన వారితో ఉన్న ధృతరాష్ట్రుడికి, భానుమతి మొదలైన కోడళ్లతో ఉన్న గాంధారికి ధర్మరాజాదులు నమస్కరించారు. ద్రౌపది సౌందర్యానికి గాంధారి కోడళ్లకు ఆశ్చర్యంతో కూడిన అసూయ కలిగింది. దుర్యోధనునితో కలిసి పాండవులు సభను తిలకించి సుఖాసీనులయ్యారు. ఆ సమయంలో దుర్యోధనుడు ధర్మరాజుతో, కొంచెం సేపు జూదం ఆడదాము. నీకు జూదం ఆడటంలో ఆసక్తి ఉంది కదా అన్నాడు. అప్పుడు ధర్మరాజు, జూదము, అందులోనూ మోసపూరిత జూదము క్షత్రియ ధర్మం కాదు. రాజులు జూదం ఆడుట ధర్మం కాదు. కుటిలునితో జూదం తగదు. దాని వలన ఎంతటి వారైనా సంపద కోల్పోతారు అన్నాడు. ధర్మజూదంలో గెలవడం పుణ్యము, కపట జూదంలో గెలవడం పాపం అన్నాడు. అప్పుడు శకుని, జూదంలో నేర్పరులు, లోకజ్ఞానం కలవారు, సుక్షత్రియులు, రాజనీతి తెలిసిన వారు జూదాన్ని నిర్ణయించటం తగదు. బలహీనులు బలవంతులను ఓడించటానికి మాయలు పరిపాటి కదా, మీకు భయమైతే వద్దు అన్నాడు. ధర్మరాజు, బలవంతంగా జూదానికి పిలువబడ్డాము. ఇక ఆడక తప్పుతుందా? ఇక మాటలెందుకు కానివ్వండి అన్నాడు. మీలో నాతో ఎవరు జూదం ఆడతారు అని ధర్మరాజు దుర్యోధనుని అడిగాడు. అప్పుడు దుర్యోధనుడు, నా తరపున శకుని జూదం ఆడతాడు. అతడు ఓడిన ధనరాశులు నీవి అన్నాడు. ధర్మరాజు ఒకరి కోసం ఒకరు ఇది అక్రమం అనుకున్నాడు. చేసేది లేక తన చేతి రత్నఖచిత కంకణాన్ని ఫణంగా పెట్టాడు. జూదము స్నేహపూరితంగా జరుగుతుంది. భీష్ముడు, ద్రోణుడు, కృపాచార్యుడు, విదురుడు వికలమనస్కులై చూస్తున్నారు. శకుని తన కోసం చేయించుకున్న ప్రత్యేక పాచికలతో జూదం ఆడి గెలుస్తున్నాడు. ధర్మరాజులో పంతం పెరిగింది. ఒకటి తర్వాత ఒకటిగా ఒడ్డుకుపోతున్నాడు. బంగారు భాండాగారాలు, వజ్రాల భాండాగారాలు, రత్న భాండాగారాలు, బంగారు నిధులు, అశ్వాలు, ఏనుగులు అన్నిటినీ ఓడిపోయాడు. అది చూసి విదురుడు ధృతరాష్ట్రునితో, దుర్యోధనుడు పాపాత్ముడు, కురువంశం పాపంతో నిండిపోయింది. దుర్యోధనుని నివారించు, ధర్మాన్ని రక్షించు, వినాశనాన్ని ఆపించు అన్నాడు. అతడు బలవంతులతో యుద్ధానికి కాలు దువ్వుతున్నాడు. జూదాన్ని ఆపు, ఉపేక్షించకు అన్నాడు. కానీ ధృతరాష్ట్రుడు పుత్రుల మీద మమకారంతో మిన్నకుండిపోయాడు. విదురుడు దుర్యోధనునితో, నువ్వు ఈ ప్రకారంగా శకుని సహకారంతో పాండవులను కొల్లగొడుతుంటే ప్రజలు చీకొట్టరా? ఇలా మోసం చేయటం మంచిదా అన్నాడు. అప్పుడు దుర్యోధనుడు విదురుని చూసి కోపంతో, నువ్వెప్పుడూ పాండవుల పక్షాన మాట్లాడతావు. నువ్వు మా ఇంట్లో ఉంటే విషసర్పం ఉన్నట్లే. శత్రువుల సంపదను సులభ మార్గంలో అపహరించటం రాజధర్మము. కనుక మాకు బుద్ధులు చెప్పొద్దు అని దూషించాడు. శకుని ధర్మరాజుతో, ధర్మరాజా, నీ సంపదంతా పందెంలో ఓడావు. తరువాత పందెం ఏమిటి అన్నాడు. అప్పటికి ధర్మరాజు జూదానికి బానిసైపోయాడు. తన సమస్త రాజ్యాన్ని వడ్డీ ఓడిపోయాడు. తరువాత బ్రాహ్మణులకు, దేవాలయాలకు ఇచ్చిన భూములు తప్ప మిగిలిన ఆస్తులన్నీ వడ్డీ ఓడిపోయాడు. తన తమ్ములను వడ్డీ ఓడిపోయాడు. ఆఖరున తనను తాను ఒడ్డుకున్నాడు. అప్పుడు శకుని, ధర్మరాజా, ఇదేమిటి, నిన్ను నువ్వు ఒడ్డుకున్నావు? నీ వద్ద వడ్డటానికి మరొక ధనం ఉంది, మరది మర్చిపోయావా? నీ భార్య ద్రౌపది నీ ధనం కాదా అన్నాడు. అప్పుడు ధర్మరాజు ద్రౌపదిని పణంగా పెట్టి ఓడిపోయాడు. అప్పుడు ఇక జూదం మాట చాలించటం జరిగింది.